హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మిస్ శ్రావణి. ఈరోజైతే నేను టేస్టీ చికెన్ కర్రీ ప్లెయిన్ రైస్లోకి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి ఈ టైంలో ఆయిల్ వేసుకుందాము. నేనైతే 1 kgకి తగ్గట్టు తీసుకుంటున్నాను. మీరు మీ చికెన్ ఎంత తీసుకుంటే దాన్ని బట్టి ఆయిల్ అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 5 ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. ఒక 5 ఆనియన్స్ అండ్ ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇలా మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాయి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి రెండు వేసాక బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై కానిద్దాం. చూడండి, ఇక బాగా కలపాలి. ఇది ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ అని పైకి వచ్చి మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసిన వెంటనే నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలా వేసి మొత్తం కలిపేసేయాలన్నమాట. చూడండి, ఆ సాల్ట్, ఆనియన్స్, ఆయిల్ ఇవన్నీ పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టి ఆయిల్లో ఆ పీసెస్కి సాల్ట్ పట్టేలాగా కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి, పీసెస్ అన్నీ మంచిగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా ఒకసారి కలిపేసుకొని టొమాటోస్ వేసుకుందాం. నేనైతే 3 టొమాటోస్ తీసుకున్నాను, ఎందుకంటే 1 kg కాబట్టి. మీరు చికెన్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా టొమాటోస్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆ టొమాటోస్ని కూడా మగ్గనిద్దాం. ఈ టొమాటోస్ అనేది బాగా మగ్గితే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి. ఈ టొమాటోస్ మగ్గే లోపల మనము మసాలా చేసుకుందాము. చూడండి, ఒక 6 to 7 లవంగా, ఒక 7 ఇలాచి, ఒక స్పూన్ సాజీరా, కొద్దిగా పట్ట అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి వద్దు అంటే కూడా స్కిప్ చేసేయచ్చండి. అది వేయడం వల్ల గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది. మిడిల్లో ఇలా కలుపుతూ టొమాటోస్ని మగ్గించుకుందాము. చూడండి, టొమాటోస్ వేయగానే వాటర్ అనేది వచ్చి బాగా ఉడుకుతుందన్నమాట చికెన్. చూడండి, టొమాటోస్ బాగా మగ్గిపోయాయి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలి మనకు ఫస్ట్ ఉన్న వాటర్ ఇప్పుడు వాటర్ చేంజ్ అయ్యాయి. చూడండి, కొద్దిగా చిక్కగా అయ్యాయి. ఈ టైంలో మనము కారం వేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలా కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసి ఒక 10 minutes అలా సిమ్లో పెట్టేసి కారం అనేది పీసెస్కి పట్టుకునేటట్టు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈ కారం అనేది పీసెస్కి బాగా పట్టుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కారం అనేది మంచిగా మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు మనం మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాం. మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను.
చూడండి, ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ వాటర్లో చికెన్ని కొద్దిసేపు ఉడకనిద్దాము. చూడండి, చికెన్ అనేది ఉడికి వాటర్ అనేది మసులుతుంది. మీకు ఒకవేళ చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిసేపు మసలించుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్గా పొడి చేసుకున్న గరం మసాలాని వేసేస్తున్నాను. చూడండి, గరం మసాలా వేయగానే గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. కొబ్బరి వేసుకుంటే ఇలా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఆ గరం మసాలాను కూడా పీసెస్కి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి, నాకైతే ఈ కన్సిస్టెన్సీలో చాలు. మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 10 మినిట్స్ అలా మగ్గించుకోండి. చూడండి, ఇప్పుడైతే నేను 1 స్పూన్ ధనియాల పొడి వేశాను. అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేశాను. ఇలా వేసి మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకుంటే మన చికెన్ కర్రీ అని రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ కర్రీ ప్లెయిన్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్కి లైక్, షేర్, కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.